చిత్తూరు జిల్లా బొమ్మసముద్రంలో ₹1,50,00,000 పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాలకు చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే మురళీమోహన్ హాజరై పనులను ప్రారంభించారు. గ్రామ అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని నాయకులు తెలిపారు. స్కూల్ బిల్డింగు అన్నింటినీ కూడా గౌరవ ఎంపీ గారు దగ్గుమల్ల ప్రసాదరావు గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాన పండగ వాతావరణం నెలకొంది. ఏ ఊర్లో చూసినా అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెడుతున్నాయి. ఏ గ్రామంలో చూసినా సీసీ రోడ్లని, బీటీ రోడ్లని, ఇంటర్ విలేజ్ రోడ్స్ అని, అట్లాగే గోకులాలని, లేకపోతే అంగన్వాడీ కేంద్రాలని, నిర్మాణ రంగం పరుగులు పెడుతుంది. మౌలిక సౌకర్యాలను కల్పించడంలో ఈ ప్రభుత్వం సంక్షేమానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అభివృద్ధి కూడా అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ప్రతి గ్రామం కూడా ఆనందంతో వెల్లివిరిసేలాగా చేస్తుంది. ఈ గ్రామం ఒకటే సుమారుగా ₹1,13,00,000 ఈరోజు ప్రారంభోత్సవం చేస్తున్నామంటే ఇంతకు ముందు కూడా సుమారుగా ఒక ₹40-50 లక్షల ఈ గ్రామ పంచాయతీలో ఖర్చు చేయడం జరిగింది. మళ్ళీ ఈ గ్రామ పంచాయతీలోనే ఇంకొక గ్రామం ఉంది, తిమ్మోజిపల్లి గ్రామం కానీ, లేదంటే తిరుణంపల్లి గ్రామంలో కూడా ₹30-40 లక్షల పనులు ఇప్పటికే పూర్తి చేస్తున్నాం. వాటిని కూడా త్వరలో ప్రారంభించబోతాం. అంటే ఒక్కొక్క గ్రామానికి ₹1,00,00,000 నిధులు ఈరోజు ప్రవాహం ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తూ ఉందన్న విషయాన్ని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ఇది అభివృద్ధి అంటే, ఇది సంక్షేమం అంటే. 1వ తారీఖు అంతా ప్రతి పేదవారికి ఎవరైతే అర్హత ఉంటారో వారందరికీ పెన్షన్లు అందించడం, అట్లాగే ప్రతి సంవత్సరానికి ఒక ప్రగతి నివేదికలాగా ఏ గ్రామంలో చూసినా కొద్ది గొప్ప అభివృద్ధి పనులు చేయడం ప్రత్యక్షంగా కనిపించే ఉదాహరణలు ఇవి. దీన్ని చూసి పిచ్చి కూతులకు వస్తున్నటువంటి వారు కాస్త ఆలోచించాలని, అలాగే ప్రజానీకం కూడా మాయ మాటలు చెప్పే వాళ్ళని నమ్మకుండా వాస్తవం మీద ఉన్నటువంటి విషయాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. బొమ్మసముద్రం గ్రామంలో ₹1,13,00,000 అభివృద్ధి పనులు చేయడం జరిగింది. దీనిలో గ్రామ పంచాయతీ ఫండ్స్ అన్నీ కలిపి స్కూల్స్, రోడ్లు, తర్వాత విలేజ్ క్లినిక్ అన్నీ కూడా ఇవన్నీ చూస్తుంటే నిన్న కూడా తొమ్మంపల్లి మండలంలో చాలా ఓపెనింగ్స్ అయ్యాయి. దాంట్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కనపడతాము. ఇవన్నీ చూస్తుంటే ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టిన తర్వాత గ్రామీణ అభివృద్ధి మీద, తర్వాత గ్రామీణ నీటి వసతి మీద, గ్రామీణ ప్రజల యొక్క సంక్షేమం మీద ఎంతగా